హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్స్‌లోనే చాలా ఈజీ మోడల్‌ని నేను మీకు చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను నార్మల్‌గా పనికిరాని బ్యాంగిల్స్‌ని తీసుకొని 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్ బేస్ తీసుకోలేదు. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో నేను ఈ బ్యాంగిల్స్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ థ్రెడ్‌తో మొత్తం బ్యాంగిల్ మొత్తం నీట్‌గా చుట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా నీట్‌గా చుట్టేసుకోండి. థ్రెడ్ నీట్‌గా చుట్టుకుంటేనే పైన డిజైన్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అంతా ఇలా చుట్టేసుకొని ఇప్పుడు దీనిపైన డిజైన్ వేసేసుకుందాం. ముందు డిజైన్స్ ఈక్వల్ పార్ట్‌లో రావాలంటే పేపర్‌ని ఇలా రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటే అప్పుడు మీకు కరెక్ట్ పోర్షన్స్‌లో డిజైన్ అనేది వేసుకోవచ్చు. బ్యాంగిల్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ 4 పోర్షన్స్‌లో కూడా గమ్ అప్లై చేస్తున్నాను. ఈ 4 పోర్షన్స్‌లో నేను వైట్ కుందన్స్‌ని పెట్టుకోవడానికి నేను ఇక్కడ గమ్ అప్లై చేసుకుంటున్నాను. కూడా నేను వైట్ కుందన్స్‌ని అటాచ్ చేసేసుకుంటున్నాను. మీరు నా ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే అండి. ఇలా వైట్ కుందన్స్ పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ కూడా గమ్ అప్లై చేసి గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంత లెంత్ పడుతుందో అంత లెంత్ కట్ చేసుకొని చుట్టూ కూడా అంటించేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటించుకోవాలి. చేతితో మీకు కష్టంగా ఉంటే టూత్ పిక్ సాయంతో అయినా లేదంటే పెన్ సాయంతో అయినా సరే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా 4 సైడ్స్ కూడా నేను గోల్డ్ బాల్ చైన్ని అంటించేసుకుంటున్నాను. ఇలా 4 సైడ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను గ్రీన్ కుందన్స్ కోసమని గమ్ అప్లై చేసుకొని గ్రీన్ కుందన్స్ని అంటించేసుకుంటున్నాను. ఇలా 4 సైడ్స్ కూడా అంటించేసుకుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయడం పెద్ద కష్టమేమి కాదండి. ఒకసారి ట్రై చేశారంటే మీ మైండ్లోనే చాలా డిజైన్స్ రన్ అవుతూ ఉంటాయి. మీరు ప్రతి ఏ డ్రెస్ మీదకైనా సరే ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. మీకు మీరే చాలా వెరైటీస్‌లో బ్యాంగిల్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 4 సైడ్స్ అంటించేసుకున్న తర్వాత వీటి చుట్టూ కూడా నేను గోల్డ్ బాల్ చైన్ని అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను 2 పీసెస్ తీసుకుంటున్నాను కరెక్ట్‌గా ఐ షేప్ రావడానికి. లేకపోతే రౌండ్ షేప్‌లా కనిపిస్తుందని నేను ఇక్కడ ఐ షేప్ కోసమని 2 పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఈ వైట్ గ్లూ అయితే ఏం కనిపించదండి. మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత మీకు డిజైన్ ఒక్కటే కనిపిస్తుంది. చాలామంది వైట్ గ్లూ కూడా అలా కనిపిస్తుందా అని అనుకుంటారు. ఇలాగే 4 సైడ్స్ కూడా అంటించేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో స్క్వేర్ షేప్ కుందన్స్ కోసమని నేను ఇక్కడ గ్లూ అప్లై చేసుకుంటున్నాను. స్క్వేర్ షేప్ కాకుండా రౌండ్ షేప్ అయినా సరే బాగుంటుందండి లుక్. నా దగ్గర స్క్వేర్ షేప్ ఉన్నాయి కాబట్టి నేను అవి అంటించేసుకుంటున్నాను.
అంతేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా! చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.